ఎట్టకేలకు గుర్తింపు ఏడ్చేసిన హనుమంతు చీకట్లో తొలగిపోయాయి ఎదురు చూపులు ఫలించాయి ఆఖరికి కాంగ్రెస్ వారియర్ కు గుర్తింపు లభించింది ప్రభుత్వ సలహాదారు పదవి లభించింది దీంతో విహెచ్ భావోద్వేగానికి గురయ్యారు ప్రెస్ ముందే ఏడ్చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది కానీ సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తి చాలా మందిలో ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యూత్ లీడర్ గా రాజీవ్ గాంధీ సన్నిహితుడిగా పీసీసీ చీఫ్ గా అప్పట్లో కాంగ్రెస్ ను ఒక ఊపు ఊపారు విహెచ్ తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చాక తనకు పదవి ఇవ్వాలంటూ రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలిశారు విహెచ్ మొన్నటికి మొన్న రాజ్యసభ పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఇదే సమయంలో సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడడంతో సీనియర్లలో ఉన్న అసంతృప్తి సెగలు ఢిల్లీని తాకాయి దీంతో రంగంలోకి దిగిన హైకమాండ్ సీనియర్లను కాపాడుకోవాలని పీసీసీకి సూచించినట్టు తెలుస్తోంది రేవంత్ రెడ్డి కూడా సీనియర్ల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న విహెచ్ ఆరోగ్యం సహకరించినా సహకరించకపోయినా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు దీంతో విహెచ్ కు ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చింది ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ శాఖకు సలహాదారుగా నియమించింది ప్రభుత్వం విహెచ్ కు ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడంతో సీనియర్లంతా ఖుషీ అయ్యారు సీనియర్లకు అసలు సిసలు ప్రాధాన్యత ఇప్పుడే లభించిందంటున్నారు తనకు ప్రభుత్వ సలహాదారు పదవి లభించడంతో విహెచ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఏదో వస్తుంది అనుకున్నారు గతంలో ఖమ్మం 2 సార్లు అడిగినా రాలేదు రాజ్యసభ రాలేదు అయినా నేను పార్టీ ప్రజంగా పనిచేస్తా నాకు తెలుసు కార్యకర్త అనేవానికి తప్పనిసరిగా హైకమాండ్ న్యాయం చేస్తుంది అనుకున్నా అదేవిధంగా ఇవాళ నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఢిల్లీలో పనిచేసిన తాను జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేశానన్నారు విహెచ్ తనకు పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు బడుగు బలహీన వర్గాలకు రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి ఆయన ఆలోచన కూడా ఏమున్నది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని నా ఆలోచన ప్రభుత్వ సలహాదారుగా తనకు వచ్చే జీతాన్ని హనుమాన్ వ్యాయామశాలకు ఇస్తానన్నారు విహెచ్ రాహుల్ రేపు మా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఫస్ట్ ఇది అడుగుతా నా పదవులు కూడా ఏకమైన ప్రజల పక్షాన ఉంటానని మీడియా మిత్రులను కోరుతున్నా ఇప్పటికైనా తనకు పదవి ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ భావోద్వేగానికి గురయ్యారు విహెచ్